ఉన్నటువంటి తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభు దినాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ఆయన పాద సన్నిధిలో వసించుటకు ఇంత అమూల్యమైనటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం మనకు అనుగ్రహించిన తండ్రి దేవునికి మనమందరము కూడా ఆత్మపూర్ణులమై హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇలాగున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనము ఇటు దైవ సన్నిధిలో ఆనందంతో సంతోషంతో సహవాసంలో ముందు కొనసాగడానికి అవకాశం కల్పించిన మన ప్రియ సహోదరులు బయ్యే ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. వారికి ఆహ్వానాన్ని మన్నించి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. గత కృతజ్ఞత కోడికలో దిద్దుబాటుకు లోబడి ఉండకపోతే లేక దిద్దుబాటును తృణీకరిస్తే అనేటువంటి సంగతిని గురించి ఆలోచన చేయడం జరిగింది. అంటే ప్రారంభించాము, ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితిని బట్టి క్లుప్తంగానే ముగించడం జరిగింది. అయితే దానిని ముందు కొనసాగింప చేసుకునేటువంటి ఆలోచన చేద్దాం. దయచేసి ఎదురుకు వచ్చేయండి. రాజేష్ గారు రావాలి. సహోదరులకి ఎద్ద రాజేష్ గారికి చోటు ఇవ్వండి. ఎక్కడైనా ఎదరా వెనకాల ఎదుక్కో కూడా రాగానే ఫస్ట్ చూసుకోవాలి ముందు. రైట్. దిద్దుబాటుకు లోబడి ఉండకపోతే అనేటువంటి దాన్ని కూర్చున్నటువంటి ఆలోచన. పరమందు ఉన్నటువంటి దేవుడు తనకి జ్ఞానము ద్వారా మన యొక్క జీవితాలను సరిదిద్దుతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దానికి అనుబంధంగానే కీర్తన గ్రంథంలో 50వ కీర్తన 16వ చరణము నుండి చివరి వరకును చదువుకోవడం జరిగింది. నిజానికి దిద్దుబాటును ద్వేషించేటువంటి వాడు ఎవడు అనగా దిద్దుబాటుకు లోబడని వాడు ఎవరు? ఏమండి, దిద్దుబాటుకు లోబడిన వారు ఎవరు అనగా దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉండగా, దేవుని వాక్యము చేత దిద్దుతూ ఉండగా జీవితాలను, దానికి లోబడిన వాడు ఎవరు? బుద్ధిహీనుడు నెంబర్ 1. నెంబర్ 2, బుద్ధిహీనుడు అని ఒక్కటే మాట్లాడింది గ్రంథం. ఏమండి, అది కరెక్ట్గా 16వ వచనం చదివితే ఏమని మాట్లాడేశాడు? భక్తిహీనులతో. దిద్దుబాటుకు లోబడినటువంటి వాడు భక్తిహీనుడు. అంటే దాని అర్థం ఏంటంటే భక్తి లేనివాడు అని అర్థం. దేవుని పట్లను, దేవునికి జ్ఞానం పట్లను అవగాహన లేనటువంటి వాడు భక్తిహీనుడు. భక్తి ఉన్నటువంటి వాడు దేవుని వాక్యమునకు విరుద్ధంగా వ్యతిరేకంగా నడుచుకునే దానికి సాహసం చేయడు. సాహసం చేస్తూ ఉన్నాడంటేనో దానికి గల కారణం ఏంటంటేనో అతనికి భక్తి లేదు. కానీ పైకేం చెప్పుకుంటాడంట? నేను దేవునిని ప్రేమించుచున్నాను, దేవుడు అంటే నాకు భక్తి ఉంది, నేను మానక దేవుని సన్నిధిలో వసించుచున్నాను అని మాట్లాడుతూనే ఉంటాడంట. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవునికి జ్ఞాన ప్రకారముగా తన యొక్క జీవితాన్ని నడుపుకునేటువంటి వాడు కాదు. ఎవరైతే దేవునికి వాక్య ప్రకారంగా తన యొక్క జీవితాన్ని నడుపుకోలేరో, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అది వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబపరమైనటువంటి జీవన విధానం కావచ్చు, లేదంటే వివాహమైనటువంటి భార్య భర్తలుగా మలచబడినటువంటి వారు, లేక భార్య భర్తలు ఎవరైనా కావచ్చు, అలాగే పిల్లల విషయంలో కావచ్చు, పిల్లల తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఈ వాక్య క్రమము తమ యొక్క జీవితాల్లో నెరవేర్చలేకపోతూ ఉన్నారంటే వాక్యం వింటూ కూడా వాళ్ళు భక్తిహీనులు. భక్తిపరుడు దేవుని వాక్యాన్ని తృణీకరించేటువంటి వాడు కాదు.
దేవుని వాక్యానికి విరుద్ధంగా తన యొక్క జీవితం నడుపుకునేటువంటి వాడు అంతకన్నా కాదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట వస్తుందంటేనో, ప్రవర్తిస్తూ ఉన్నాడంటేనో, తన యొక్క దైనందిన జీవన విధానంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపములు అతడు లేక ఆమె జరిగిస్తూ ఉన్నదంటేనో అతడు భక్తి లేని వాడు. దేవుని వాక్యము తప్పు చేయమంటుందా, తప్పు చేయొద్దంటుందా? తప్పు చేయొద్దని దిద్దుబాటు చేస్తుంది. తప్పు చేయొద్దని దేవుని వాక్యం ఏం చేస్తుందండి? దిద్దుబాటు చేస్తుంది. తప్పు చేయొద్దని దేవుని వాక్యం దిద్దుబాటు చేస్తున్నప్పుడు భక్తిహీనుడు తప్పు చేయడం మానేస్తాడా, తప్పు చేస్తూనే ఉంటాడా? ఏమండి, భక్తిహీనుడు తప్పు చేస్తూనే ఉంటాడా, తప్పు మానేస్తాడా? వాక్యం ద్వారా హెచ్చరిక చేసినప్పుడు చేస్తూనే ఉంటాడు, మానడు భక్తిహీనుడు. ఎందుకంటే అతనికి వాక్యము ద్వారా దిద్దుబాటు చేస్తూ ఉండగా దిద్దుబాటు అతనికి ఏమని మాట్లాడేశాడు? అసహ్యము. దేవుని వాక్య దిద్దుబాటును చాలా నీచంగా చూస్తాడు, అర్థం చేసుకోడు. దేవుడేంటో, దేవునికి ఉద్దేశం ఏంటో, దేవునికి ఉనికి ఏంటో, దేవునికి ఏర్పాటు ఏంటో, మానవులమైనటువంటి మన కొరకు దేవుడు ఏం ఆలోచన చేశాడో, నా నుండి దేవుడు ఏమని కోరుకుంటున్నాడో, నేను ఎలా తీర్చిదిద్దబడాలో ఇవేం ఆలోచన చేయడు. ఆలోచన చేయలేనటువంటి వాడు భక్తిహీనుడని మాట్లాడాడు. చివరికి వాని గతి ఏమని మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు? కీర్తన గ్రంథము 50 కీర్తనలో చదువుకున్నాము కదా, 22వ చరణంలో భక్తిహీనుడు అనగా ఎవరన్నమాట? దేవుని మరచువారులారా. భక్తిహీనుడు ఎవరన్నమాట అండి? దేవుని మర్చిపోయేవారు. దేవుని మర్చిపోవడం అంటే దేవుడిచ్చినటువంటి తన శాసనాలను పక్కన పెట్టేటువంటి వాడు. ఖండితమైనటువంటి దేవుని యొక్క శాసనములను పక్కన పెట్టేటువంటి వాడు. ఇక వాక్యాన్ని పక్కన పెట్టాడంటే ఎవరిని పక్కన పెట్టినట్టు? దేవుడు ఏమై ఉన్నాడు? ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? వాక్యాన్ని పక్కన పెట్టేశావంటే నువ్వు ఆ నిజ దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టావనేటువంటి సంగతిని గురించి నీకు అర్థమవుతుందా? దేవుణ్ణే పక్కన పెట్టినటువంటి నీవు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటావు, నీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటావే తప్ప దేవుడు తన జ్ఞానం ద్వారా కోరుకున్నటువంటి విధానంలో నీ జీవితాన్ని మలుచుకునే దానికి నువ్వు సాహసం చేయవు, ప్రయత్నం పడవు. వాక్య సంబంధమైనటువంటి జీవన విధానం అనేటువంటిది తిమోతి పత్రికలు ఏమని మాట్లాడని చెప్పాను మొన్న, అదొక పోరాటం. పోరాడమని చెప్పాడు, కానీ నువ్వు పోరాడవు. భక్తిహీనుడు పోరాడడు. భౌతికమైనటువంటి వాటి కొరకు మాత్రమే, భౌతికంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులను మాత్రమే చూసుకునేటువంటి వాడు భక్తిహీనుడు. ఎప్పుడు ఏమి ఎదురవుతుందా, ఎప్పుడు దేవునికి సన్నిధిని ఎగ్గొట్టేద్దామా, ఎప్పుడు అనుకూలత ఉంటుందా, ఎప్పుడు ఏం చేద్దామా, ఇదే చూస్తూ ఉంటారు. కొంత వాతావరణం వేడిగా ఉందనుకుని రారు. వాతావరణం చల్లగా ఉందా, అయితే వెళ్ళి కూర్చోవచ్చు అమ్మయ్య. ఏం చేస్తారంటే ఈ వ్యత్యాసాలు చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో హాజరై కూర్చునేదానికి. అయ్యో, ఎక్కడ జరిగినా దేవుని కార్యక్రమమే కదా. భక్తిపరుడు దేవుని కార్యక్రమాన్ని, ఆ దేవుని కార్యక్రమంలో ప్రకటించేటువంటి దేవునికి వర్తమానాన్ని తృణీకరించేటువంటి వాడా నిర్లక్ష్యం చేస్తాడు. అసలు భక్తిపరుడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడంటే దానికి గల అర్థం ఏంటి? ఏమని మాట్లాడేశాడు చూడండి. దేవుని మరచువారులారా దీని యోచించుకొనుడి, దీని కొరకు ఆలోచన చేయుడి. లేని ఎడల, ఆలోచన చేయలేదనుకో, లేని ఎడల నేను మిమ్మును హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత మిమ్మల్ని దిద్దుబాటు చేస్తున్నప్పుడు దాని కొరకు ఆలోచన చేయడం నేర్చుకోండి. కనీసము చెప్పేటువంటి వాక్యమును గురించి కనీసం ఆలోచన నువ్వు చేసుకోలేదనుకో, నేను మిమ్మల్ని అంటే నేను కదమ్మా, మన సాగర్ గారు చీల్చేస్తానన్నారంటారేమో, నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నేను అనగా దేవుడు ఏం చేస్తానంట? చీల్చివేయుదును, తప్పించువాడు అవ్వడు. దేవుడు విధించేటువంటి శిక్ష నుండి నేను తప్పించువాడు అవ్వడు, ఉండడు. కనుక ఈ పరిస్థితులు కొని తెచ్చుకోకుండా దేవుడు తన జ్ఞానం ద్వారా ఇస్తున్నటువంటి హెచ్చరికను, దేవుడు తన జ్ఞానం ద్వారా మనకి జీవితాలను దిద్దుబాటు చేస్తూ ఉండగా ఆ దిద్దుబాటును మనము అసహించుకోవాలా, దిద్దుబాటుకు లోబడాలా?
లోబడమని చెప్పిందా దిద్దుబాటుకు, లేదంటే దిద్దుబాటును అసహించుకోమని చెప్పిందా? ఉదాహరణ చెప్పేశాను. ఇప్పుడు భార్యాభర్తల కొరకే ఆలోచన చేస్తే భార్య భర్తను ఏం చేయాలి? గౌరవించాలి. భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. దేవునికి నియమం. దిద్దుకోవాలి. వివాహమైన తర్వాత ముందున్నటువంటి ప్రవర్తన విధానాన్ని అంతటినీ కూడా వదిలేసుకొని నేను అనేటువంటి ఆహాన్ని వదిలేయాలి. ఇంకా నేను అనేటువంటి ఆలోచన వదిలేయాలి. ఇంకా మనము అనేటువంటి ఆలోచనలోకి వచ్చేయండి. ఎవరు? వివాహమైనటువంటి ఆ దంపతులు ఇరువును కూడా మనము అనేటువంటి ఆలోచనకు వచ్చేసి దేవునికి నియమ ప్రకారంగా ఒకరి ధర్మమును ఒకరు నిర్వర్తించుకుంటూ, ఆ ఒకరి ధర్మం ఒకరు నిర్వర్తించుకునేటువంటి క్రమంలో ప్రాముఖ్యముగా భార్య భర్తకు విధేయురాలై ఉండాలంటే అలాగ విధేయురాలై ఉండేలాగా దిద్దుకోవాలి తన జీవితాన్ని. నేను దేనికి తగ్గను, నా ముందున్నటువంటి వివాహమునకు ముందున్నటువంటి బ్రతుకు, నా నోరు మామూలుగా ఉండదు, నేను దేనికి వెనకాడను, నేను ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడేస్తానంటే వివాహమైన తర్వాత కుదరదు. వివాహమైన తర్వాత దేవుని నియమం ఏంటి? నీ భర్తకు విధేయురాలై ఉండాలి, నీ భర్తకు లోబడి ఉన్న దిద్దుకోవాలి ప్రవర్తన విధానాన్ని. భక్తి ఉంటే దిద్దుకుంటావు, భక్తి లేదనుకో దిద్దుకో. ఎదురాడుతూ ఉంటావు, కొట్లాడుకుంటూ ఉంటారు, ఎదురు సమాధానాలు చెప్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఏం జరుగుతుంటాయి? వారిద్దరి మధ్య సమస్యలే. అలాగే భర్త విషయంకి వచ్చేసరికి భర్తలారా మీ భార్యలను ఏం చేయమని చెప్పేశాడు? ప్రేమించుడి. దేవుని వాక్యాన్ని నువ్వు లోబడ్డావు అనుకో, దేవునికి దిద్దుబాటు నీకు అర్థమైందనుకో, నీ భార్యను నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు, దిద్దుకుంటావు. ప్రేమించేలాగున వాక్యానికి అనుగుణముగా నీ జీవితాన్ని, నీ ఆలోచన విధానాన్ని, నీ ప్రవర్తన తీరును నువ్వు దిద్దుకునే దానికి సిద్ధపడతావు. ఎందుకంటే అది నీ దేవుడు ఏర్పరిచింది, నీ కోసం ఏర్పరిచింది, నువ్వు ప్రవేశించింది ఎందులో కనమాట? దేవుని చేత ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థలోనికి నువ్వు ప్రవేశించావు. కాబట్టి మీ దాంపత్య జీవితము, మీరు ఒకరి ఎడల ఒకరు కనుపరుచుకునేటువంటి విధానము దైవికమైనటువంటి నియమంలో ముందు కొనసాగుతున్నప్పుడు మొట్టమొదటిగా సంతోషించేది ఎవరు? దేవుడు. అంటే ఆ దాంపత్య జీవితం, ఆ దంపతుల ద్వారా ఎవరు సంతోషించాలి? ముందు ఎందుకు సంతోషించాలి? ఎందుకు సంతోషించాలండి? ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. కనుక ఎవరు సంతోషించేలా చేయాలి? దేవుడు సంతోషించేలా చేయాలి. నా నియమం ఇది, మా ఇంటికి వచ్చావు కదా, మా హక్కులు ఇవి, మా రూల్స్ ఇవి, మా రెగ్యులేషన్స్ ఇవి అని కూర్చున్నాం అనుకో, ఎప్పటికీ ఆ కుటుంబము దైవిక సంతోషంగా ఉన్నారనుకుంటున్నారేమో, అన్ని నియమ ప్రకారంగా జరిగిపోతున్నాయి అనుకుంటున్నారేమో. ఎప్పటికీ ఆ కుటుంబం దైవికమైన కుటుంబం కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందుకు కొనసాగేటువంటి కుటుంబం దేవుని నియమానికి పూర్తి విరుద్ధం. అది ఒకరి ధర్మం ఒకరు నిర్మించుకోవడం అంటే ఏ క్రమం? అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అందులో. ఎవరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అందులో? దేవుని ఉండాలి తప్ప ఎవరి ఉండకూడదు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే దానికి వీల్లేదు. ఇంకా వచ్చినటువంటి వారిని ఇంకా దైవికంగా పెంపొందించేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవన విధానము, మాదిరికరమైనటువంటి ఆ మాట తీరు, మాదిరికరమైనటువంటి ప్రవర్తన తీరు ఆ కుటుంబంలో ఉండాలి తప్ప వేరు వేరు లోక సంబంధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. నాకు ఈ గౌరవాన్ని ఇయ్యి, నాకు విలువ ఇయ్యి, నువ్వు బ్రతికితే అలాగే ఇస్తారు, బ్రతకకపోతే ఎవడెత్తాడు? నువ్వు దేవునికి ప్రియ కుమారుడిగా కుమార్తెగా మంచబడాలనుకో, దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నటువంటి దేవుడు తన వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిదిద్దుతూ ఉండగా నువ్వు దిద్దుబాటుకు లోబడాలి తప్ప దిద్దుబాటును ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దిద్దుబాటును తృణీకరించావు అనుకో, నువ్వు దేవుణ్ణి సంతోషింపచేసేటటువంటి వాడవు కాదు. దేవుని చేత ఏం చేయబడతావు? చీల్చివేయబడతావు. ఇక దేవునికి చేతిలో పడ్డావు అనుకో, అనగా దేవునికి దిద్దుబాటు లోబడలేదు అనుకో, దేవుని వాక్యాన్ని నువ్వు విలువనివ్వలేదు అనుకో, నిన్ను తప్పించేవాడు ఎవడునో ఒక్కడు కూడా ఉండడు. కనుక దేవుడు దిద్దుబాటు చేసేది ఎందుకు? చదవబోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ప్రభు అని చిన్న లెటర్స్ రాశాడా, పెద్ద లెటర్స్ రాశాడా? పెద్ద అంటే ఎవరికి వర్తించింది? అది
పరమందు ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి మన తండ్రి అని దేవునికి చెందింది. ఆయనకు ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. ఏమని? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నువ్వేం చేయకు, నీకు పక్కన పెట్టొద్దు. పాత నిబంధనలు ఏం చెప్పాడు? భక్తిహీనుడైతే దిద్దుబాటును అసహించుకుంటాడు. అలా ఉండద్దు. నువ్వు నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే, క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక్కటైనటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు చేర్చబడి ఉంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు మలచబడుతూ దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉండేలాగున నీ జీవితాన్ని వాక్యానుసారంగా నీవు నడిపించుకునేటువంటి ఉద్దేశమే కనుక నీవు ఉంటే కనుక ప్రభు చేయు శిక్షను నువ్వేం చేయకు. ఎవరి హెచ్చరిక ఇది? దీన్ని పక్కన పెట్టాడు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్పేశాడు? సమాజంగా కూడుట మానమన్నాడా మానొద్దు అన్నాడా? 10వ అధ్యాయము 25వ వచనంలో కొందరు మానుకొని, ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, తీసిరండి అందరూని. చూస్తున్నారా గ్రంథాలు? కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు మానుకొనుచున్నారంటే మానేసే కొందరు ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనుడు మానేస్తాడు, భక్తిపడు మాండం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకనగా సంఘముగా సమకూర్చబడేటువంటి ఆ అవకాశాన్ని నువ్వు తృణీకరించుకోవద్దు. ఆ సహవాసం యొక్క విలువ తెలుసా? సంఘము ఎక్కడ అయితే సమాజంగా సమకూర్చబడుతుందో వారి మధ్య ఎవరుంటారు? సమస్త దైవత్వమే, తండ్రి అయినటువంటి దేవుడు, సమస్త మానవాళి కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అలాగే ఇంకెవరు? మనలను సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు. సమస్త దేవత్వము ఆ సంఘము సమకూర్చబడినటువంటి సమాజముగా సమకూర్చబడిన ఆ ప్రదేశంలో ఉంటారు గనక దాన్ని నువ్వు ఎంత సులువుగా తీసి పడేస్తున్నావు తెలుసా? చిన్న చిన్న వాటి కోసం వెళ్దాంలే, చేద్దాంలే, చెందుదాంలే. ఇక్కడ మానమన్నాడా మానొద్దన్నాడా? మాట్లాడాలండి, మాట్లాడలేదు. మానమన్నాడా మానొద్దన్నాడా? సోదరీలు, యవనస్తులు, మానమన్నాడా మానొద్దన్నాడా? మరి మానతనం అంటే దిద్దుబాటుకు లోబడేటువంటి వారమేనా? దేవుని నియమ ప్రకారంగా మన ఆత్మీయ జీవితాలు నడిపించుకునేదానికి సిద్ధపడుతున్నటువంటి వారమేనా? ఏమని మాట్లాడేశాడు? సమాజముగా కూడటం మానక మరి ఎక్కువ ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఏం చేయమంటున్నాడు? అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా సమాజంగా కూడడానికి సిద్ధపడుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటే దేని కొరకనేటువంటి ఆలోచనలు వస్తాయంట? మరీ ఎక్కువగా సమాజంగా కూడేటువంటి ఆలోచనలు. ఈ కార్యక్రమం పెట్టుకుందాం, ఆ కార్యక్రమం పెట్టుకుందాం, మనమందరం ఇలాగున దైవికమైనటువంటి సహవాసులు ఇలాగున ప్రోత్సహించబడదాం, ఎదుదల సాధిద్దాం, మనమందరము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మలచబడదాం అనేటువంటి ఆత్మ సంబంధించిన ఆలోచన వస్తుంది. ఇంకా అదేం లేదనుకోండి, నా కోసం నేను ఆలోచన చేసుకోలేను. ఒకరినొకరు పురికొల్పుకోవడం ఎక్కడ వస్తుంది? ఒకరినొకరు పురికొల్పుకోకపోతే కనీసం దైవ సంబంధించిన ఆలోచనలు ఏమి ఉండవు. కార్యక్రమాలు ఏం జరిగితే ఏమీ జరగవు. ఏమైందిరా అంటే మూలబడి ఉంటుంది. భక్తి పరులుగా చలామణి అయిపోతే సరిపోదండి. దానికి లోబడి దానికి తగినటువంటి జీవన విధానాన్ని చూపించేటువంటి బాధ్యులం మనం. భక్తి పరుడు అనగా దేవుని వాక్యానికి లోబడిన వాడు మాత్రమే. దేవుని వాక్యానికి లోబడిన వాడు భక్తిహీనుడని మాట్లాడేశాడు. అట్టి వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేది ఏంటంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడతాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేవాడే భక్తిహీనుడు. వచ్చండి 12వ అధ్యాయానికి. ఏమని చెప్పేశాడు? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నన్ను అనేశాడు అనొద్దు అంటున్నాడు. నా కోసమే చెప్పేశాడు అని అనుకోవద్దు అంటున్నాడు. నన్ను అనేశాడు, నా కోసమే చెప్పేశాడు అనుకోమన్నాడు, అనుకోవద్దు అంటున్నాడా? విసుగకము, ప్రభువు తాను ప్రేమించు వానిని. ఇది అర్థం కావట్లా. అనగా పరమంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాడిని ఏం చేస్తాడంట? వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడంట? దండిస్తాడు. ఆయన దండనకు లోబడిన వాడు తన కుమారుడు అవుతాడు. ఆయన దండనకు లోబడని వాడు, ఆయన దండనను అసహించుకునేవాడు దేవుని కుమారుడు ఎప్పటికీ
కాలేడు. ఇప్పుడు మన ఈ ప్రయాసం అంతా కూడా దేవుని కుమారులముగా కుమార్తెలముగా మలచబడడానికా కాదా? ఏమండి, మనమందరం కూడా దేవుని ప్రియ కుమారులముగా కుమార్తెలముగా మన యొక్క జీవితాలను మన తండ్రిని దేవుని కనుపరుచుకోవడానికే కదా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఏం చేస్తున్నాం? దాని కొరకు సాధన ఏం చేస్తే ఎలాంటి విలువనిస్తూ ఉన్నాం దేవుని వాక్యానికి? ఆ దేవుని వాక్యము నా జీవితాన్ని దిద్దుబాటు చేస్తూ ఉండగా ఆ దిద్దుబాటుకు నేను లోబడుతున్నానా? ఆ దిద్దుబాటు నేను అసహించుకుంటున్నానా? దేవుడు దిద్దుతూ ఉన్నాడంటే ఏం చేసి దిద్దుతున్నాడంట? తాను ప్రేమించి తన కుమారుణ్ణి దిద్దుబాటు చేస్తాడంట. దేవుడు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంటే నెంబర్ 1 శిక్షిస్తూ ఉన్నాడు. తాను స్వీకరించి ప్రతి కుమారుని ఏం చేస్తాడంటే ఆయన దండించుతున్నాడు. నన్ను అనేసాడంటే ఎలా దండిస్తాడండి? ఎలా శిక్షిస్తాడండి? తాను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుని ద్వారానే కదా. కాదండి, డైరెక్ట్గా వచ్చి దేవుడు నీతో మాట్లాడేస్తాడు అనుకుంటున్నారా? పొగిడేటప్పుడేమో సేవకుని ద్వారా పొగిడించేసి, తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు మీరు బెడ్రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కొట్టేసి తిట్టేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా దేవుడు? అది పొగిడినా, దండించినా, ఖండించినా, శిక్షించినా అది దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుని ద్వారానే జరుగుతుంది. అందుకనే ఏం చెప్పేశాడు తిమోతి పత్రికలో ట్రైనింగ్ లో నెంబర్ 1 వెర్స్ అది ఏంటది? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఖండించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుని ద్వారా ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, నీతి యందు శిక్షణలో ముందుకు నడిపించుకుంటాడు సేవకుని ద్వారా. దైవ భక్తి విషయం లోపం ఉండకూడదు. లోపం ఉందంటే దేవుని యొక్క దండనను, దేవుని యొక్క శిక్షను నువ్వు అర్థం చేసుకోలేవు. నిన్ను ఇంకా బలంగా మలచడానికి దేవుని శిక్షిస్తాడు. నువ్వు తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు కార్యక్రమాలు మానేయడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇబ్బంది పడడం దేవునికి ఇష్టం. నువ్వు కార్యక్రమం మానేసావంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కనుక నిన్ను దూరం చేసుకోవడం దేవునికి ఇష్టం లేక తన సేవకుని ద్వారా నిన్ను ఖండిస్తాడు, గద్దిస్తాడు. నువ్వు దాన్ని ప్రేమతో దేవుని హెచ్చరిక స్వీకరించిన నాడు దేవునికి నీకు అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది తప్ప ఎప్పటికీ దేవునికి నీవు ఏమవో దూరం కావు. ఎంత హెచ్చరించినా నువ్వు దేవునికి అంతలా దూరం అయిపోతున్నావు అనుకో, ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఎప్పుడు ఎలాగంటానే ఉంటాడు. అదే ఎప్పుడు అర్థం చేసుకునేది? దేవుడు ఏం చేస్తాడంట? తాను ప్రేమించిన తన కుమారుని శిక్షించును, నెంబర్ 2 దండించును. అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను ఏం చేస్తున్నారు? మరచితిరి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఎంతవరకు చెప్పింది దేవునికి క్రమము, కానీ దాన్ని ఏం చేస్తున్నారంట? మరచితిరి, మర్చిపోతున్నారు. హెబ్రీ గ్రంథకర్త ఈ సందర్భంలో మాట్లాడే సందర్భంలో ఇక్కడ మర్చిపోయారు. ఇప్పుడు నవ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఎవ్రీబడి ఫర్గెటింగ్, మర్చిపోతున్నారు. దేవుని కోసం మర్చిపోతున్నాడు, తన కోసం తాను మర్చిపోతున్నాడు, దేవుని కొరకు చేయవలసినటువంటి క్రమాన్ని మర్చిపోతున్నారు. అలా దేవుని కొరకే మర్చిపోతున్నారు. అయ్యో దేవుడు చూస్తున్నాడు, ఇంక దేవునికి నియమం దీనికోసం ఎలా ఉంది కదా, ఎలా జీవితం అనుకున్నా చేసేయాలి. మనుషులు, మెప్పులు, హోదాలు, గొప్పలు, ఇదే బతికేయండి. దేవుడు అదేగా నేర్పిస్తున్నాడు తన వాక్యం ద్వారా. తగ్గించుకోవడం, నడువు వచ్చి పని చేయడం ఏం చెప్పట్లేదు దేవుడు. కాల్ మీద కాల్సి కూర్చోవడమే చెప్తున్నాడు దేవుడు. దిద్దుబాటు అసహ్యమైతే కుదరదు. దేవుని వాక్యం లోబడిన వాడు దేవునికి నియమ ప్రకారం ఏం చేస్తాడు? తన యొక్క జీవితాన్ని నడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి లేఖన భాగం 23-24 వచనంలో, అయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఎవరిని అక్కడ మాట్లాడుతుంది? ఎవరు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయనను, ప్రభు నోటంట ఆయన అని వచ్చింది. ఎవరైనా? తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించువారు ఎవరు? ఆత్మతోనూ ఏం చేస్తున్నారు? సత్యముతోనూ ఏం చేయాలి?
ఆరాధించాలి. దేవునికి అట్టి కుమారులు కావాలి, దేవునికి అట్టి కుమార్తెలు కావాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు వెళ్ళకపోతే తినేస్తాడు రా బాబు అని తలపట్టుకుని వచ్చేటువంటి వారు కాదు రావాల్సింది. ఎలాంటి వారు రావాలి? దేవుని సన్నిధికి ఆత్మ పూర్ణులు రావాలి. దేవునికి సత్య జ్ఞానం ఎరిగినటువంటి వారు సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు మై గాడ్ ప్రెజెన్స్. నేను నా దేవుని సన్నిధికి వెళ్తాను, నా దేవుని సన్నిధి. ఆ సంతోషం ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో దేవుని నియమము వేటికైతే మనకును మనం చేసే పనులకు వర్తిస్తుందో వాటన్నిటి విషయంలో దేవునికి జ్ఞానానుసారంగా మనం వాటిని చూసుకొని నడుచుకోవాలి. ప్రతి దాంట్లో ఈ వాక్యం అంటే కుదరదు. ఎన్నోసార్లు విన్నాను నేను. ప్రతి దాంట్లో వాక్యం అంటే కుదరదంట. మరి నువ్వు చేసే ప్రతి పని ఎందులోకి చేస్తానన్నాడు? మాట చేత గాని, చెప్పండి అమ్మా, మాట చేత గాని. నెంబర్ 2, క్రియ చేత గాని. మీరేమి చేసినా అంటే కొన్ని చేసినానా? మీరేమి చేసినను ఎవరి మహిమ నిమిత్తం? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఏమవ్వాలి? మహిమ పొందాలి. దేని ద్వారా? మాట చేత గాని, క్రియ చేత గాని. ఏ టైంలో? ఎల్లప్పుడూనా? మనకు కావాల్సింది ఏంటంటే, కరెక్ట్గా గుర్చేశారు, చాలా వందనాలండి. ఎల్లప్పుడూనంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించుడి. అదొకటే కావాలి. ఎవరన్నా ఆనందించాలి అవసరంలా. ఎల్లప్పుడూ ఆనందించడే కావాలి. అది ఇంటికాడ ఉండి ఆనందించాలా, బయటికి ఫ్రెండ్స్తో పోయి ఆనందించాలా, దేవుని సముఖాన్ని ఎగ్గొట్టి ఆనందించాలా, దేవునికి వాక్యం పక్కన పెట్టి ఆనందించాలా? ఎల్లప్పుడూ ఆనందం కొరకు చూస్తున్నారే తప్ప ప్రభువునందు ఆనందించడం కోసం ఆలోచించట్లా, మర్చిపోతున్నారు. అప్పుడు అలాంటి వాడు భక్తిపరుడు ఎలా అవుతాడు? అలాంటి వాడు దేవుని కుమారుడిగా మలచబడ్డానికి సాధకం చేసేవాడు ఎలా తయారవుతాడు? అవడం కనుక 7వ వచనం, శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏమండి? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి తప్పక కుమారుని శిక్షిస్తాడా? పాత నిబంధనకు వస్తే బెత్తము వాడని తండ్రి తన కుమారునికి ఏమవుతాడంట? నంబర్ 1 శత్రువు తండ్రి అవుతాడు. ఆడుకుంటాడు ఇంక తండ్రితో. ఈడు కొట్టేవాడు కొట్టినవాడు. వీడు ఎదిగిన తర్వాత ఏమంటాడంటే, బయట ఎవరైనా చేసుకున్నారు అనుకోండి, నేను తప్పు చేస్తే మా నాన్నే నామేం చెయ్యలేదు తెలుసా, అది ఎక్కడికి వెళ్ళిపోద్దా బండి. ఇంకా అన్నీ పోనీ, మొక్కే వంగనిది మానే వంగన అంటే మాకు వద్దది, చెరిపే, అర్జెంటుగా చెరిపే. మేము చేసే ప్రతి దాన్ని ప్రోత్సహించేవాడు నా తండ్రి కావాలి. ఇంకేమొద్దు. కొట్టకండి, ముద్దాడండి, తర్వాత ఉంటుంది. నేను మా ఉన్నదంలో నేనే చెప్తున్నా, కొట్టినా తర్వాత మళ్ళీ బొత్తగెత్తానేమో కానీ ఆ టైంలో పడిపోతాయి. మన గొప్పలు చెప్పుకున్నా అనుకుంటున్నారేమో. ఎందుకంటే మనకి కోపం మొత్తం తగ్గదు కదా, దాన్ని బట్టి వెళ్ళిపోతుంది అనమాట ఫోర్స్. కానీ తర్వాత ప్రేమ అలాగే ఉంటుంది. తప్పు చేశాడని ఇంకా చెతగొట్టేసి పక్కకి గింటేస్తాను, ఇంకా నేను బయటికి గింటేస్తానా? మళ్ళా ఏ చేతులతో కొట్టని అదే చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకెళ్ళి ఆయనకి ఇష్టమైంది మళ్ళీ ఐస్ క్రీమో లేదంటే చాక్లెట్ కొని తీసుకొస్తాను. ఎందుకు? నా కొడుకు. అవునా కదండి? అంతే తప్ప ఇప్పుడే మెడపెట్టి గెంటేస్తానా? మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? దేవుడు కూడా అంతే. శిక్షించాడంటేనో ప్రేమ ఉండి ఆ తప్పు చేయడం, తన కుమారుడు ఆ తప్పు చేయడం దేవునికి ఇష్టం లేక శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఎందుకంటే మనం ఆత్మీయంగా ఫలము ఫలించాలని, వెలుగు వలె మనం ప్రకాశించాలని మన జీవితాలు దేవుడు కోరుకుంటూ ఉంటాడు. చివరిగా కొలసీ పత్రిక వదిలేస్తున్నారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం. తీసారండి? 18వ వచనం చదివితే ఇది ఒక క్యారెక్టర్. ఇది మహానుభావులు అన్నమాట. ఇలాంటి వాళ్ళు చదవబోతుంది చూడండి ఒకసారి. 18వ వచనం, అతి వినయాసక్తుడు. బెదరా
బెదరు, ఆ బెదరు, ఈ బెదరు, ఏ బెదరు. చివరికి వచ్చేసరికి నేను వెళ్ళే సంఘం కూడా అంత గొప్పదేం కాదు. అయ్యి బాబోయ్ బెదరు వచ్చేస్తున్నారు, అయ్యో బెదరు. చివరికి వచ్చేసరికి ఆ లోపల ఉన్నటువంటి కుళ్ళంతా ఒక టైంలో ఎప్పుడైనా బయటకు నేను ఎప్పుడు నమ్మనండి, నాకు అది బాగా అనుభవం వచ్చేసింది. బాగా పొగిడేటువంటి వాడే ఎన్నుపోటుదారుడని ఎప్పుడో అనుభవం వచ్చేసింది నాకు చిన్నప్పుడే. ఎదురెన్నికల పోటీ సమస్యలు మనకి అవన్నీ చూసి నమ్మను నేను. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఇది గొప్ప కావాలి, మాకేం కావాలి? గొప్ప కావాలి. ఇది క్యారెక్టర్ అని చెప్పానుగా, ఇది స్పెషల్. ఇది గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు. నేను నా మాట వినాలి, నా మాట వినలేదనుకో మీకు నచ్చినట్టు చేసుకోండి. నా మాట అందరూ విన్నారా? సరే సరే, లేదా మీకు నచ్చినట్టు చేసుకోండి. చేతులు కొడుకుంటాడో, కాలు కొడుకుంటాడో, తల కొడుకుంటాడో, మరి ఏం కొడుకుంటాడో మాకు తెలియదు. తర్వాత అన్ని దులుపు వేసుకొని క్యారెక్టర్స్ పరమంది ఉన్నటువంటి దేవుడు భవిష్యత్ జ్ఞానం చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నామో చూడట్లేదా? వాళ్ళు గొప్ప కావాలి. ఒకడేమో శరీర సంబంధంగా ఉప్పొంగుతూ నా స్టేటస్ ఏంటో తెలుసా, నాకు విలువే కోరుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారా లేదండి? బట్టలను బట్టి చూసి కూడా హెచ్చు తగ్గులు చూసేటువంటి వరకు లేరా? బట్టలు బట్టి నేను 1,00,000 రూపాయలు ఎటు కొనుక్కున్నా చింపితే చిరిగిపోద్ది, 10 రూపాయలు ఎటు కొన్న కచ్చి కూడా చింపితే చిరిగిపోద్ది. అండి అలవాటు గారు సిరగదా? ఏదన్నా చింపితే చిరుగుద్ది, ఏది శాశ్వతం కాదు. 2 బట్టికలు మట్టిలో కప్పెట్టు, అది చీక్కుపోద్ది, ఇది చీక్కుపోద్ది. ఏం వేసుకునే దానికి పనికి రాదు. అదేమో అలాగే ఉండిపోదు, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా. అలా నువ్వు ప్రేమగా చూసుకునేటువంటి దేహమే ఉండట్లేదే, అది దాని మీద ధరించేటువంటి వస్త్రాలు ఇంకెంత శాశ్వతంగా ఉంటాయి? ఏమున్నావు గొప్ప. తర్వాత తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును. చూడండి ఇక్కడ ఏం చెప్పేశాడంటేను, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపని. ఒకటి జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడతాడు. దిద్దుబాటు చేస్తాడో చేయట్లేదా? నువ్వు ఎవరినైతే క్లోజ్ గా ఉంటున్నావో ఆ సహోదరుడు లేక ఆ సహోదరి శిరస్సును హత్తుకొని ఉన్నారా? శిరస్సు ఎవరు? మనకి సంఘానికి శిరస్సు ఎవరు? సమస్త మానవాళి కొరకు ప్రాణమర్పించిన, సంఘము కొరకు తన రక్తమును ఆఖరి బొట్టు వరకు కార్చిన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన శిరస్సు, మన అధికారి, మన ప్రభు, మన రాజు. ఏమని మాట్లాడేశాడు? శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును. అంటే వాడు ఉండడు, నేను ఉన్నవాడు చూసుకో. వాడు ఉండడు, వాడు హత్తుకోడు, నేను హత్తుకొనేవాడు. కానీ భౌతికంగా నీకు సపోర్టింగ్ గా ఉంటాడు, చూసుకో. నువ్వు భౌతికమైనటువంటి సపోర్ట్లు చూసుకున్నావా? ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో నెంబర్ 1 ఫెయిల్ నువ్వే. దేవుడు నీ ఆత్మీయ జీవితంలో చూసేటప్పటికి పెద్ద బండసున్న కనుక డొల్ల, లోపల ఏముండదు. దేవునికి కావాల్సింది ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి కుమారుడు దేవునికి కావాలి. దేవునికి దిద్దుబాటుకు లోబడేటువంటి వారు కావాలి. ఒకవేళ ఏమైనా శ్రమ ఎదురైనా, శోధన ఎదురైనా, నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు అనేటువంటి ఆ విశ్వాసము కలిగినటువంటి కుమారులు దేవునికి కావాలి, అంతే తప్ప కాదు. కనుక బహుమానం అపహరింపనీయకుడు అంటే జాగ్రత్తగా ఉండండి మీ ఆత్మీయ జీవితం పాడు చేసే వాని కొరకు. కనుక ఆ శిరస్సు మూలముగా, ఆ శిరస్సు ఎవరై ఉన్నారు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. అనగా ప్రభు సంఘములకు శిరస్సుగా ఉన్నటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మూలముగా సర్వ శరీరము అనగా మొత్తం సంఘం అంతా కూడా
సంఘం ఆయన శరీరం కదా. సమస్త సంఘం అంతైను కూడా కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినది దేవుని వలన కలుగు. ఎవరి వలన? ఏ దేవుడు? పరమంగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. వృద్ధి పొందించేవాడు నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగజేసిన వాడు. అదే మాట్లాడాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అక్కడ మాట్లాడింది అపోస్తలుడైనటువంటి పౌలే, ఇక్కడ మాట్లాడింది అదే. ఆ ఉద్దేశం ఒకటే. ఎందుకంటే వాక్య క్రమము దేవుని యొక్క ఏర్పాటు ఒక్కటైనప్పుడు ఏ ప్రాంతంలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా దేవుని యొక్క సంకల్పం యొక్క మాటలు పదాలు ఎలా ఉంటాయి? ఒక్కలాగే ఉంటాయి, మారవు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మూలముగా సర్వ శరీరం అనగా శరీరం అన్నమైనటువంటి సంఘము కీళ్ల చేత నరముల చేతను పోషింపబడి, అంటే మన దేహంలో కీళ్ళు నరముల చేత సమస్త శరీరం అవయవాలన్నీ కూడా ఎలాగైతే కదులుతున్నాయో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సమస్త సంఘము కూడా అలాగే ఏం చేయబడుతుందంట? పోషింపబడుతుంది. దిద్దుబాటుకు లోబడినప్పుడా? లోబడితే పోషింపబడుతుందా? లోబడకపోతేనా? లోబడలేదనుకో తీసి పాడేస్తాడు. పంటలోనే ఉంటది కలుపు మొక్క. కలుపు మొక్క ఎక్కడ ఉంటది? పంటలోనే ఉంటది. ఎందుకు కలుపు తీతకు పెడతారు? ఎప్పుడో మాట్లాడాను మొన్న. కలుపు తీతకి ఎందుకు పెడతారు? అందులోనే దోకొని వస్తుంది కాబట్టి అసలైనటువంటి పంటలో దాన్ని తీసి పాడేసేదానికి కలుపు తీతకు పెట్టుకుంటారు పనోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఉందా ఆ దొంగ, ఎక్కడ ఉందా అని నెతుకుతా ఉంటారు పనోళ్ళు. నెతికి ఏం చేస్తారు? ఇదిగో దొరికింది దొంగ, తీసి పక్కన పెడతారు. ఎందుకు? ఆ పక్క మొక్కకు వెళ్ళేటువంటి సారాన్ని అది వెళ్ళనివ్వదు. ఇది ఏమో వరి కింద ఇది అలాగే ఫలించదు, పిచ్చి మొక్క కాబట్టి ఫలించే దాని సారాన్ని ఇది లాగేస్తూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేశాడు. మీ ఆత్మీయ జీవితాన్ని శిరస్సును హత్తుకొనని వాడు అపహరించుకుపోతాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఓ భార్య, ఓ భర్త, ఎవరిది మీ దాంపత్య జీవితంలో ఏదైనా సలహా కావాలంటే దైవజనుకలు ఇదితో నీకు శిరస్సును హత్తుకొనని వారికి సలహాలు తీసుకున్నాం అనుకో, అనుభవం ఎక్కువైపోయింది అనుకోని వాళ్ళ అనుభవం ఏం చేస్తుందో తెలుసా? మీ ఇద్దరిని విడగొట్టి మీ ఇద్దరిని శత్రులుగా చేసి పాడేస్తుంది. ఇలాంటి బొత్తుడు చూశాను. అనుభవంతో మాట్లాడు. జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్త అనేది చూసుకోలేదానికి ఎవడొకడు వచ్చి అపహరించుకుపోతాడు. అపహరించుకునే అవకాశం ఇచ్చానండి అనగా ఆ కలుపు మొక్కను గుర్తించలేదనుకో ఇద్దరు చెరుసక్కం సారాన్ని పంచుకుంటారు. అది ఫలించదు, దీనికి అసలు గంజే రాదు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? రెండింటిని పీకి పాడేస్తారు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా ఊడిపోవును. మత్తయి సువార్త 25వ అధ్యాయం తలాంతుల కొరకు అనేటువంటి ఉపమానం మర్చిపోవద్దు. అర్థమైందండి? దేవునికి వాక్యం ద్వారా మనల్ని దిద్దుబాటు చేస్తూ ఉండగా ఆ వాక్యం అనేటువంటి దిద్దుబాటును మన జీవితాల్లోనికి అన్వయించుకుందాం, ఆహ్వానిద్దాం. దేవుని ద్వారా మనకి జీవితాలను హెచ్చరికను పొందుదాం. మాటలోను, ప్రవర్తనలోను, జీవన శైలిలోను, మన కుటుంబాల్లోను, మన వ్యక్తిగత ప్రవర్తనలోను, సంఘంలోను ప్రతిదీ కూడా నా వ్యక్తిగత జీవితం వృద్ధి పొందడానికి, నా కుటుంబము వృద్ధి పొందడానికి, నా నేను వసించున్నటువంటి క్రీస్తు ప్రభు సంఘము వృద్ధిలో ఎదగడానికి ఒకరు ఆలోచన చేసుకుంటూ ఆత్మీయ వృద్ధి పొందుతూ దేవునికి మహిమకరంగా మనం అందరము కూడా దేవునికి దిద్దుబాటుకు లోబడుతూ ఎలా ఉందాం? దేవుని ప్రియ కుమారులముగా, కుమార్తెలముగా మలచబడుతూ మనమందరం కూడా ఎవరిని సంతోషింపజేద్దాం, ఎవరిని మహిమపరుద్దాం, ఎవరిని కనపరుద్దాం, మన ద్వారా ఎవరిని సంతోషింపజేద్దాం. క్రీస్తు ప్రేమను బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దైవజనునికి సమయాన్ని అప్పగిస్తాం.